హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ కుందన్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి. నన్ను కామెంట్స్‌లో కూడా అడిగారు. ఇవెక్కడ తీసుకున్నారు? తర్వాత ఎంత కాస్ట్ పడింది? ఎంత క్వాంటిటీ వచ్చిందని కూడా అడిగారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఆ పేజ్ ఏంటి? తర్వాత వాళ్ళకి తెలుగు రాదన్నారు కదా! ఎలా ఆర్డర్ పెట్టాలి? ఇవన్నీ కూడా అడిగారు కదా! నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. నాకు టోటల్ కాస్ట్ వచ్చి 2200 పడింది. ఇందులో మీరు చూడొచ్చు ఈ స్టోన్స్ తీసుకున్నాను నేను. 10 కలర్స్ పంపించారు. ఈచ్ 10 రూపీస్ పడింది నాకు. 10 గ్రామ్స్. క్వాలిటీ అయితే బానే ఉన్నాయి. తర్వాత నేను ప్రతి షేప్ కూడా 5 కలర్స్ తీసుకున్నాను. తర్వాత ఈచ్ కలర్ 20 గ్రామ్స్ తీసుకున్నాను. 20 గ్రామ్స్ 20 రూపీస్ పడింది నాకు. మొత్తం అంటే 5 కలర్స్‌కి నాకు ఒక్క షేప్ వచ్చేసి 200 పడింది. చూడొచ్చు ఐ షేప్, రౌండ్ షేప్, ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ షేప్, తర్వాత డ్రాప్ షేప్ కూడా తీసుకున్నాను. ఒకసారి ఇందులో చూడొచ్చు క్వాంటిటీ అయితే బాగానే వచ్చాయి. 20 గ్రామ్స్ ఇవి. ఈచ్ కలర్ 20 గ్రామ్స్. మ్యాట్ ఫినిష్. ఇవి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. వాణి క్రాఫ్ట్స్ అనే పేజ్ నుంచి. వాళ్ళకి తెలుగు అయితే రాదండి. తమిళ్ గానీ, ఇంగ్లీష్ గానీ రిప్లై ఇస్తారు. మనం తెలుగులో ఆర్డర్ పెట్టొచ్చు. అంటే వాళ్ళకి మెటీరియల్ అర్థమైతే చాలు. మీరిప్పుడు రెడ్ కుందన్స్ కావాలి అంటే వాళ్ళకి రెడ్ కుందన్స్ అడుగుతున్నారు అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. ట్రై చేయండి. ఆర్డర్ పెట్టండి. పూర్తిగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. నాకు తమిళ్ రాదు కాబట్టి నేను అలా మేనేజ్ చేసి తీసుకున్నాను. కానీ తొందరగానే వచ్చేస్తాయి. ఇవి కూడా నేను అందులోనే తీసుకున్నాను. ఈ వైట్ కలర్. తర్వాత ఈ వైట్ కలర్ వచ్చేసి నాకు కిట్‌లా వచ్చింది. గ్రామ్స్ అనేం కాదు. వాళ్ళు కిట్ కూడా పంపించారు. నేను ఇక్కడ 2 కిట్స్ తీసుకున్నాను. వైట్ కలర్ ఒకటి, తర్వాత క్రీమ్ కలర్ ఉంటుంది కదా! అదొకటి. ఈ గమ్ కూడా నేను అందులోనే తీసుకున్నాను. ఇది ఆన్‌లైన్‌లో నేను 150 రూపీస్‌కేమో కొన్నాను. ఇందులో 55 పడింది. మూన్ షేప్ కుందన్ 7 కలర్స్ తీసుకున్నాను. ఇవి స్టోన్‌తో వచ్చాయి. ఇది ప్యాకెట్ నాకు 35 రూపీస్ పడింది. 20 గ్రామ్స్ పంపించమని అడిగాను. 7 కలర్స్ స్కై బ్లూ ఒకటి, తర్వాత ఇది గ్రీన్ కలర్, అలాగే రెడ్ అండ్ పింక్. క్వాంటిటీ అయితే బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. మీరు చూడొచ్చు బ్లూ కలర్ ఒకటి. వాళ్ళ దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయని ఇవి పంపించారు. పీచ్ కలర్, ఎల్లో కలర్ ఒకటి. ఇవి 20 గ్రామ్స్ అండి. 35 రూపీస్ పడింది. తర్వాత ఇవి కూడా నేను 20 గ్రామ్స్ పంపించాను. ఇందాక మీరు చూసారు కదా వైట్ కలర్‌తో పాటు క్రీమ్ కలర్ కూడా అలా అంతే క్వాంటిటీ ప్యాకెట్స్ వచ్చాయి. ఇవి నేను ఆల్రెడీ సెపరేట్‌గా కూడా ఆర్డర్ పెట్టాను. అందుకని అవి ఇందులో వేసి నేను కలిపేసాను. ఇవంటే మొత్తం ఒక 30 గ్రామ్స్ ఉండొచ్చు. డ్యామేజ్ అయితే ఏం లేవు. అన్నీ కూడా బాగానే వచ్చాయి. ఇంత క్వాంటిటీ వచ్చాయి. అన్నీ సెపరేట్ నేను అందులో మిక్స్ చేసేసాను. తర్వాత ఇవి కూడా నేను కిట్ తీసుకున్నాను. వైట్ స్టోన్స్. ఇదైతే మొత్తం కిట్ వచ్చింది. 170 ఏమో పడింది కిట్. ఇవి అన్ని షేప్స్ వచ్చాయి. ఒకటి స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ కూడా వచ్చాయి. ఒకసారి క్లారిటీగా చూడొచ్చు మీరు. క్వాలిటీ అయితే బాగున్నాయి. నాకైతే ఏం డ్యామేజ్ రాలేదు. అన్నీ కూడా బాగానే వచ్చాయి. మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి వాణి క్రాఫ్ట్స్ అని సెర్చ్ చేసినా సరే పేజ్ ఓపెన్ అవుతుందండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇస్తాను చూడండి. తర్వాత వాళ్ళది అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు రిప్లై అయితే తొందరగా రెస్పాన్స్ అవ్వరు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు. నాకైతే 3 డేస్ పట్టింది వాళ్ళు రెస్పాన్స్ అవ్వడానికి. కానీ ఆర్డర్ మాత్రం తొందరగానే వచ్చేసింది. నాకు 4 డేస్‌లో వచ్చింది. ఇవన్నీ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే కొన్ని జ్యువెలరీ ఐటెమ్స్ చేయడానికని తీసుకున్నానండి. తర్వాత జ్యువెలరీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. వాటి కోసం తీసుకున్న మెటీరియల్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయి. కాకపోతే నేను అవి ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకోలేదు. అమెజాన్‌లో తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. మెయిన్ జ్యువెలరీ చేయడానికైతే ఫస్ట్ కట్టర్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే హ్యాండ్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ 2 కట్టర్స్ ఉంటే సరిపోతాయి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. తర్వాత ఇవి గేజ్ వైర్స్ అండి. ఇవి నేను 2 సైజెస్‌లో తీసుకున్నాను. ఒకటి 0.8 mm, ఇంకోటి 0.4 mm. 0.3 mm కూడా ఉంది. అది ఈ వీడియోలో చూపించడానికి అవ్వలేదు.
సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఈ 2 ఉంటే మ్యాక్సిమం అన్ని జ్యువెలరీ చేసేయొచ్చు. నాకు ఈచ్ వన్ 10 మీటర్స్ వరకు వచ్చేసింది. చూడొచ్చు క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది. ఈ 2 ప్లస్ ఒక కట్టరు ఈ మొత్తం కలిపి నాకు 250 ఎంతో పడింది. వీటితో మనం ఏంటంటే బ్రేస్లెట్స్, చైన్స్, పెండెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత చైన్స్ కూడా నేను తీసుకున్నాను. ఇవైతే తొందరగా రస్ట్ పట్టేస్తాయండి. ఒక 4, 5 యూజెస్ వరకు ఓకే. కానీ తక్కువ కాస్ట్ పడింది. 10 మీటర్స్ చైన్ ఈచ్ వన్. 2 చైన్స్ తర్వాత వాటి లింక్స్ అన్నీ కూడా ఇందులోనే వచ్చేసాయి. 250 ఏమో పడింది. 250 అంటే పర్వాలేదు. ఇవి కూడా నేను వాణి క్రాఫ్ట్స్ నుంచి తీసుకున్నాను పర్ల్ చైన్. మీటర్ వచ్చి 30 రూపీస్ పడింది. తర్వాత ఇవన్నీ మీరు చూడొచ్చు జ్యువెలరీ మేకింగ్ ఐటమ్సేనవి. ఇవి కూడా చైన్స్‌తో పాటే వచ్చేసాయి. ఇవి నేను సెపరేట్ తీసుకున్నాను మీషోలో హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్ కోసం. ఈ బీడ్స్ అయితే నేను లోకల్ స్టోర్‌లోనే తీసుకున్నాను బీడ్స్ అన్నీ కూడా. తర్వాత ఈ కాసులు వచ్చేసి బ్యాంగిల్స్‌కి, క్లిప్స్‌కి అన్నిటికి బాగా యూజ్ అవుతాయి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 120 రూపీస్ పడ్డాయి. 100 కాసులొచ్చాయి. తర్వాత ఈ బ్రేస్లెట్స్ చేయడానికి ఈ సైజ్ నీడిల్స్ అనేవి యూజ్ చేయాలి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.